కనపడట్లేదు. 379 రూపీస్ పెట్టి ఒక బకెట్ కొంటే ఇంకో బకెట్ ఫ్రీ అంట. కళ్ళు ఎన్ని కళ్ళు. మీరు కూడా ట్రై చేస్తే 2 నిమిషాలకి ఎన్ని లెగ్ పీసులు తినగలరో కింద కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగు మన కిచెన్ నుంచి, కొత్త కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, మబ్బు పట్టింది నీట్గా, చాలా చల్ల, అంటే ఎక్కువ వేయలేదు, బాగుంది. ఇంకా లోపల చాలా వరకు వర్కులు కంప్లీట్ అయిపోయినాయి, చూపిస్తాను. ఇదిగోండి వెనక మన పార్టీషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఈ రోజుతో అయిపోద్ది అనమాట. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది చూడడానికి. సీలింగ్ అయిపోయింది, ఇది అయిపోయింది, ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది. ఇది మనం స్టోర్ రూమ్ అనుకున్నాం అనమాట. మన మసాలా సరుకులు పచ్చళ్ళలోకి వాడేవన్నీ ఇక్కడ వస్తాయి. ఇది కూడా మూసారు, ఇక్కడ గ్లాసులు రావాలి మ్యాక్సిమం. ఇక్కడ ఒక డోరు, ఇక్కడ ఒక డోర్లో ఎన్ని వచ్చేస్తే అయిపోద్ది. అదొకటి ముగిపించాలి. ఇప్పుడు కొంచెం వర్కులు ముందుకెళ్ళి ఇది కొంచెం నీట్గా చేసేసి అన్నీ సెట్ చేస్తే మ్యాక్సిమం ఈ ఫ్రైడే అలాగా ముందు కిచెన్ షిఫ్ట్ చేసేస్తాం. కిచెన్కి ఓపెనింగ్ లాంటివి ఏముండవు, నార్మల్గా మన పొయ్యిలన్నీ తీసుకొచ్చేసి పెట్టేసి మన వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపు అలవాటు అవుద్ది అనమాట. షాప్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోద్ది, ఈ లోపు కిచెన్ అలవాటు అయిపోయింది అనుకోండి, షాపు ఆటోమేటిక్గా అది దానిపై చూసుకుంటుంది. సో ఈరోజు కొంచెం బాగుంది మనసు, అదంతా జరిగిన తర్వాత. మీరందరూ మాత్రం పక్కా ఓపెనింగ్కి రావాలి. మీరున్నారన్న ధైర్యంతోనే ఇంత రిస్క్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆన్లైన్లో చాలా లవ్ చూపించారు అండ్ మీ అందరికీ టేస్టులు నచ్చినాయి. అవి ఆఫ్లైన్కి కూడా తీసుకొచ్చాం. మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నవాళ్ళు, విజయవాడ నుంచి కూడా పెద్ద దూరం కాదు, 2 గంటల జర్నీ అంతే. రావాలనుకుంటే సరదాగా రావచ్చు. ఓపెనింగ్ చెప్తాను, మ్యాక్సిమం షాప్ ఓపెనింగ్ ఈ మంత్ ఎండింగ్ అలా ఉంటుంది. మ్యాక్సిమం చేసేద్దాం మంచిగా, అన్నీ కుదిరితే దేవుడి దయ వల్ల. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం. మబ్బుగా ఉంది కదా బాబు, మా చిన్నానికి బేరం ఉండదు, చక్కగా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఏది వ్యాపారం ఏం లేదా ఈరోజు? చల్లగా ఉంటే నీకు వ్యాపారం ఉండదు, చల్లగా లేకపోతే మాకు మనశ్శాంతి ఉండదు. రాత్రి అయిపోయింది, ఒక పెద్ద మనిషి కోసం పొద్దున్న నుంచి కూడా వెయిట్ చేశాను. త్వరగా బయలుదేరు మాయా అంటే బయలుదేరడమే, నైట్ బయలుదేరి ఇప్పుడు వచ్చాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు ఏంటి? దాక్కుంటున్నాడా? దాకా గురు రవి వెనక కనపడట్లేదు. ఇద్దరు పక్క పక్కన నిలబడండి. హైట్ మనోడే, హైట్ రవి ఒకళ్ళు పక్కన చిన్న కనబడుతున్నాడు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వు వర్క్ చేసుకో. ఆగవయ్యా నువ్వు. భీమవరం వచ్చాము. అసలు రావడానికి రీజన్ ఏంటంటే, రావయ్యా కొంచెం మా షాపు కొంచెం ఏమైనా సలహాలు ఇవ్వు అని చెప్పాం. వచ్చావు మొత్తానికి. ఇప్పుడే మన పెద్దిరాజు గారి దగ్గరికి వచ్చాం. ఊరికే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, నీతో క్లారిఫై తెప్పిద్దాం అని పెద్దరాజు గారి దగ్గరికి వచ్చాం. కానీ పెద్దరాజు గారి దగ్గర తినట్లేదు. ఇప్పుడు మనం కేఎఫ్సీకి వెళ్తాం. కేఎఫ్సీలో ఫుడ్ ఛాలెంజ్, రవి వర్సెస్ ఫుడ్ క్యాప్టెన్, లేదంటే టైగర్ వర్సెస్ ఫుడ్ క్యాప్టెన్ అయినా ఓకే. ఆ ఛాలెంజ్ ఏంటి అని ఫుల్ గా బాదం పాలు పట్టించేసి ఇప్పుడు నా మీద చిన్న ఛాలెంజ్లే. చిన్న మన విజయవాడలో తక్కువ. ఇంకా ఏంటి బాదం పాలు కొనాలన్న? బాదం పాలు ఏదైనా మా విజయవాడలో తక్కువ. మరి ఆకువీడు భీమవరం అంటే ఏమనుకుంటున్నావు? తర్వాత కూడా లాస్ వేగాస్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నావు రేట్లు? 35 రూపాయలు బాదం పాలు, 200 ml. ఇక్కడ 40-50. అది ఇది లాస్ వేగస్, మాదేమో న్యూయార్క్. న్యూయార్క్ అట్లుంటది. పదండి కేఎఫ్సీకి వెళ్దాం. ఇప్పుడు వచ్చాం కేఎఫ్సీకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే, రేపు 13వ తారీఖు 379 రూపీస్ పెట్టి ఒక బకెట్ కొంటే ఇంకో బకెట్ ఫ్రీ అంట. 13వ తారీఖు ఎక్కడ? మన భీమవరం బ్రాంచ్ లో. ఒక బకెట్ కొంటే ఇంకో బకెట్ కాబట్టి మ్యాక్సిమం వచ్చేసింది. అంటే అందులో నార్మల్ ఉంది, పెరి ఉంది. పెరిది ఎవరు అనుకుంటా, నార్మల్ అయితే 379 పెట్టుకుంటే ఒక బకెట్ ఇంకో బకెట్ ఫ్రీ. ఇదే ఆఫర్ హైదరాబాద్లో పెట్టారు, అప్పుడు మేము తినలేకపోయాం. ఇప్పుడు గ్రాప్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఇద్దరికి ఛాలెంజ్ ఏమనుకుంటున్నానంటే, నీకో బర్గర్
మనోడికో బర్గర్, నీకో కోకు, మనోడికో కోకు. ఎందుకంటే మళ్ళీ గొంతు పట్టుకొని ఉండడం కోసం. ఇద్దరిలో ఎవరు స్పీడ్గా తింటారని. ఆ మనిషి బర్గర్ తినేలోపు 2 బర్గర్లు తింటా. నీకు ఏమన్నా డౌటా? ఈ పందెం నేను ఆకువీడులో 2 బాదం పాలు తాగినప్పుడు చెప్పాలి, తాగేసిన తర్వాత. చూడు ఏమంటున్నాడు మనోడు, బాదం పాలకి ఎంత సీన్ చేస్తాడు. బిర్యానీ కాదు ఇంకోటి కాదు. అయితే ఓకే, ఫుల్గా తినేసి వచ్చాను ఇంటికి. భోజనం పోటీ చేయాలి. బషీర్తో అయితే ఈ పోటీ కాదు, అది వేరే పోటీ చేయాలి. అయ్యొద్దు. నేను ఏమంటున్నాను, లెగ్ పీసుల గురించి చెప్తున్నా. ఏదేదో అనుకుంటా. పీస్ చూస్తే బషీర్ భాయ్ ఆగడగా. అంటే నాకు బషీర్ గారికి లెగ్ పీసులు ఛాలెంజ్. మీరిద్దరిది అయిపోగానే మా ఇద్దరిది చూద్దాం. ఈ ఫుడ్ పాండా వర్సెస్ ఫుడ్ కెప్టెనా? ఫుడ్ పాండా వర్సెస్ ఫుడ్ క్యాప్టెన్. నీ కోసం ఓడిపోతున్నాను. ఎరైనా అవుతా తర్వాత నాకు రాదు. సార్ అంటే ఎవరు నమ్మరు, తిమ్మింగ్ అని చెప్తుంది. జోక్ సైలెంట్ గా తప్పరా రే, మనకు అలవాటే కదా. అదే నేనైతే అంతలా ఫీల్ అయ్యి ఉన్నది. నువ్వు కూడా సొర కాదు, నువ్వేమో నువ్వురా సొర అంటే. సారీ నేనేమో ఏం చేయను. కామెంట్స్ చైల్డ్ ఆర్టిస్ట్ వెనక్కి తీసుకున్నాను, తప్పైపోయింది ప్లీజ్. ఈడేమో డాల్ఫిన్. ఓకే అది నేను సన్నగా ఉంటుంది. ఈయన పెంగ్విన్ రివర్స్ లో వెళ్ళిపోయింది కదా మొన్న ఇన్స్టాగ్రామ్ లో. పెంగ్విన్, ఆ పెంగ్విన్ నేను. నాకెవరు వద్దు, నాకెవరు అక్కర్లేదు, ఒక్కడనే నేను చేయలేదు, అందుకే పెంగ్విన్. ఆయన కూడా ఫోటో తెచ్చుకుంటే తెలియదు కదా. ఆయన కెమెరా మ్యాన్, ఈడో మోడల్. ఫోన్లరా నీకున్న నాకు లేదు, నీకున్న ఫాలోయింగ్ నాకు లేదు. ఇదే దీనికి అంటున్నారు ప్రతిదానికి. అంటే అమ్మాయి సీరియస్ కాదు. ఇప్పుడు ఫోటో దిగుతున్నాం, ఏ ఫోన్ లో చూస్తా ఆ ఫోటోలు? ఇందులోనే ఏది ఇప్పుడు ఇందులో రప్పించిన ఫోటో రప్పించు. 2 నిమిషాలు టైం. డ్రాప్ చేయమంటారా? డ్రాప్ చేయి, అది మాది. ఇక్కడ 2 లెగ్ పీసులు, ఇక్కడ 2. ఇప్పుడు బషీర్ గారు నేను ఛాలెంజ్ అనమాట, ఎవరు ముందు తింటారు అనేది. ముందే చెప్తున్నాను రూల్స్. చెప్పు. తినేయాలి మొత్తం, కొంచెం కూడా మిగలకూడదు. అయితే ఎవడు బాగా తింటాడో బాగా తినాలి, త్వరగా తినాలి, అది ఛాలెంజ్. చిన్నోడికి ఏంటి అనుకుంటున్నాం? ఏంటి ఎవరైతే ఓడిపోతారు ఇంకో లెగ్ పీస్ ఇస్తాడు. ఇంకో లెగ్ పీస్ వదిలే కానీ ఓడిపోయినోడు బిల్లు కట్టాలి. ఇది బాగుంది. ఇది మొత్తం బిల్లు కట్టాలి, మాది కూడా కట్టాలి. మొత్తం బిల్లు. ఉత్తరం చేద్దాం, తిందాం, మొదలెడదాం. బషీర్ రూల్స్ అర్థమైంది కదా, డ్రింక్ కంప్లీట్ చేయాల్సిన పని లేదు. డ్రింక్ అవసరం లేదు. మధ్యలో గొంతు పట్టేస్తే తాగొచ్చు. ఓకే ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. మంచిదా నా గుద్దు. టైగర్ 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 టైగర్. బషీర్ మాయనే ఎక్కుతాడు. టైగర్ నా పొందెం 5,000. ఎక్కడనా అయిపోయింది లేదక్కడ. బషీర్ భాయ్ గుద్దాడు బాబు. బిల్లు 10,000 వరకు అయింది, గుర్తుంచుకో. ఎవరు ఓడిపోతారు కట్టాలి మరి, ముందే చెప్తున్నాం. 10,000 ఎక్కడ స్పీడ్ పెంచాడు గురు. ఇది కూడా కంప్లీట్ చేయాలి. పెప్సీ కూడా కంప్లీట్ చేయాలి. అంటే కుదరదు, ఛాలెంజ్ అని చెప్పాడు. సరే మైనస్ తినాలి. మైనస్ తినాలి. మొత్తం అలాగే ఉంది. 10,000 కట్టాలనేసరికి ఏది పడితే విసిరేసాడు బాయ్. బ్రో 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. లాగి అయిపోయింది. ఇంకో టైగర్ బ్యాగ్ ఇంకా లెగ్ పీస్ ఉంది. లాగు అది అయిపోద్ది. నోట్లోనే ఉంది ఇంకా. నోట్లో కూడా కంప్లీట్ అయిపోవాలి ఫస్ట్. నోట్లో కూడా కంప్లీట్ అవ్వాలమ్మా. నోట్లో పెట్టేసుకుంటే కుదరదు. అయిపోయింది. లాగే పైన లాగి. వేడిగా కావుతుందా? మనుషులు ఎలా పెడుతున్నాడు? కావుతుందా? తేడా పడుతుంది సీదా. చూడు లాగిచ్చాడు బషీర్ భాయ్. 10,000 రెడీ కదా. నోట్లో అవ్వాలి. నోట్లో ఏ బాబు ఏంటి ఇంకో ఈ మనుషుడు అలాగన్నాడా? ఎలాగో ఓడిపోతాడు. ఎందుకు చెప్తున్నారు? నీట్ గా తినాలి. నోట్లో కూడా ఉండకూడదు. లేదు అవ్వలేదు. కనరా సరిగ్గా తిన్నాను. 4 మీద చాలా ఉంది. చీటింగ్. నేనట మా జడ్జి చూడండి అమ్మా. చికెన్
ఇదేమో టైగర్ది. ఆగనాగనే లైట్ గా వదిలేడు. ఫోన్స్ కూడా లేవు కదా అక్కడ. ఏమీ లేవయ్యా. ఫైనల్లీ నేనే విన్నర్. ఓడిపోయావు. ఎందుకో చెప్పనా, ఈ మనిషి కొద్దిగానే డ్రింక్ తాగండి, అది కూడా తాగలేదు. నాకెందుకయ్యా, నాకు అవసరం లేదయ్యా. నవలాలి కదరా. నవ్వలేదు. కాదు, ఎప్పుడైతే 10,000 అన్నానో అప్పటి నుంచి మింగడం మొదలెట్టేసాడు. మింగడం కాదు, ఎవరిదో ఇలాగే గొంతులో ముక్క అద్దం పడిపోయిందంట, దుమ్ము. ఆపరేషన్ చేశారంట. తెలియక పడింది కానీ మీరు చెప్పండి ఎవరు గెలిచారు? టైగర్ మే గెలిచారు. ఇదేమో బషీర్ది, ఇదేమో నాది. కానీ నేను చాలా నీట్ గా నిజాయితీగా ఆడతాను. బషీర్ గారికి గెలిచాను. కంగ్రాచులేషన్స్ రా బషీర్. థ్యాంక్స్ రా బాబు. ఏంటి ఛాలెంజ్ నెగ్గినోళ్ళేగా బిల్ కట్టాల్సింది. నగ్గినోళ్ళే. నేను ఓడిపోయాను. నెక్స్ట్ బర్గర్లమ్మా. మేము 1 నిమిషం 59 2 నిమిషాలు అనుకోండి. మీరు కూడా ట్రై చేస్తే 2 నిమిషాలకి ఎన్ని లెగ్ పీసులు తినగలరో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్, ఫుడ్ క్యాప్టెన్ వర్సెస్ ఫుడ్ పాండా. ఫ్రేమ్ సరిపోతుందా? కొంచెం దగ్గరికి అంటే కొంచెం దగ్గరికి వస్తారేమో అని. ఓకే, ముందు టైమర్ కూడా సెట్ చేసుకుందాం మనం. వెయిట్ ఎక్కువ ఉన్నది నీకు. రీసెట్. ఇప్పుడు ఏంటంటే 2 ఏంటి తందూరి జింగర్ బర్గర్. తందూరి జింగర్. తందూరియా? ఇది లేదా ఇలాంటిది? అదే తందూరి మైనీస్ వస్తుంది పైన. మోసం చేస్తున్నాడు, ముందే ఓపెన్ చేసుకున్నాడు. నేను చెప్తానమ్మా, టైం చెప్పిన తర్వాత తినడం మొదలు పెట్టాలి. మీరు రెడీ అంటే నేను స్టార్ట్ చేస్తాను. 3 తీసేస్తున్నాడు రా. తీసేసాడు క్యాబేజీ కట్టాం. 3, 2, 1 స్టార్ట్. మనోడు 2 ముక్కలు కొరికేశాడు. ఏంటో గురువు నువ్వు? చూడు, దేకో మీరు రౌడీజం. అబ్బా, డ్రింకులు కూడా ఉన్నాయి మీకు గొంతు పడితే తాగడానికి. కళ్ళలో ఎంచేయండి, ఎన్ని కళ్ళు. రవి అప్పుడే మింగేసాడు, అది కింద దిగడానికి కోకేసాడు. ఇద్దరు సమానంగా ఉన్నారు. ఎవరు గెలుస్తారో ఏంటో. చీటింగ్ చేస్తున్నారు, చీటింగ్. కింద పడేస్తున్నారు. అవి తింటామమ్మా, తింటాం. ఈ బర్గర్ కూడా తినాలా? అరే కరెక్ట్ గా 4 ముక్కలు, 4 ముద్దలు తిన్నాడు రా. 4 కూర ఇంకా ఇక్కడ అయిపోయింది. ఇది నెక్స్ట్ ఇవి తినాలి, అది అయిపోయాక. అయిపోయిందా? అయిపోయిందా? బెంగాల్ ఇంకా కెమెరా మీదకి వచ్చేది. నువ్వు నేను మళ్ళీ వద్దులేరా, నువ్వే గెలిచేద్దాం. 2 నిమిషాలు అయిపోయింది. అయిపోయింది, ఇంకేంటి అయిపోయింది. తినేసాడు రవి మామూలోడు కాదయ్యా. రవి ఏంటో అనుకున్నాను కానీ సూపర్ రవి. వెలిగట్టేద్దాం ఇద్దరం కలిసి. ఇది చెప్పలేదు ముందు. ఇంటికి వచ్చామయ్య, ఫుడ్ క్యాప్టెన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. బాగుందా వీడియో? ఇలాగా అప్పుడప్పుడు ఫుడ్ ఛాలెంజ్లు కూడా పట్టుకుని వద్దాం మనం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.